హాయ్ అండి. వెల్కమ్ టు విజ్జు హోమ్ కిచెన్. కాకరకాయ వేపుడిని చేదు లేకుండా ఎలా వేయించుకోవాలో ఈ వీడియోలో చూపిస్తానండి. టేస్ట్ అయితే చాలా బావుంటుంది. ఇప్పుడు కాకర ముక్కల్ని ఈ సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. పైన గరుకు తీయడం గానీ, లోన విత్తనాలు తీయడం గానీ ఏం అక్కర్లేదండి. ఇవి ఉంటేనే కూరకి టేస్టు. ఇప్పుడు ఇందులో పసుపు వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూను. అలాగే ఒక టీ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ముక్కలన్నిటికి బాగా పట్టించుకోవాలి. చక్కగా ఇలాగా అన్ని ముక్కలకి పట్టించుకున్నాక వీటిని కనీసం ఒక పావుగంటైనా పక్కనుంచుకోండి. పావుగంట తర్వాత చూడండి వీటిలో నీళ్లు ఊరాయి. ఇప్పుడు వీటిని గట్టిగా ఇలాగా ప్రెస్ చేస్తూ ఉన్న వాటర్ అంతా తీసేయండి. ఇప్పుడు చేదేమైనా ఉన్నా కూడా మనకి కిందకొచ్చేస్తుందండి. చాలామంది ఇందులో వాటర్ పోసి కూడా ఇలా కడుగుతారు. కానీ అలా చేస్తే మనకి కాకరకాయలో ఉండే విటమిన్స్ ఏవైనా సరే మనకి అంత యూజ్ అవ్వండి. చూడండి ఇలా పిండుకుంటే చేదంతా కిందకొచ్చేస్తుంది కదా! ఇప్పుడు ఇలా ప్లేట్‌లోకి తీసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి పాన్‌లోని. హీట్ అయ్యాక కాకర ముక్కల్ని వేసుకొని చక్కగా మీడియం ఫ్లేమ్‌లో కలర్ మారేంత వరకు వేయించుకోండి. చూసారా? ఈ కలర్ వచ్చేంత వరకు వేయించాలి. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ మళ్ళీ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కొంచెం ఆవాలు వేసుకొని చిటపటలాడాక కొంచెం మినప్పప్పు, కొంచెం శనగపప్పు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు వేసుకొని ద్వారగా వేయించండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో ఒక 12 వెల్లుల్లి రెమ్మలు పొట్టు తీసి వేసుకోండి. ఏ వేపుడులోనైనా వెల్లుల్లి రెమ్మలేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. చక్కగా ఈ రెమ్మల్ని కూడా కొంచెం వేయించండి ఇలా. వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలను వేసుకోవాలి. ఇదొక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. ఇలా పొడుగ్గా కట్ చేసి వేశాను. అలాగే కాకరకాయలు కూడా ఒక పావు కేజీ తీసుకున్నాను నేను. ఇప్పుడు ఈ ఉల్లి కూడా కొంచెం వేగాలి. పూర్తిగా వేగాల్సిన అవసరం లేదు. కొంచెం మగ్గితే చాలు. ఇప్పుడు కరివేపాకు వేసుకొని చిటపటలాడేంత వరకు కలుపుకోండి. కరివేపాకు వేగాక మనం వేయించి పెట్టుకున్న కాకర ముక్కల్ని ఇందులో వేసుకొని రుచికి సరిపడా సాల్టు, అలాగే ఒక టేబుల్ స్పూన్ మసాలా కారం వేశానండి. దీంతో పాటు హాఫ్ టేబుల్ స్పూన్ ధనియా పౌడరు, అలాగే ఒక పావు టేబుల్ స్పూను జీరా పౌడర్ వేసుకోండి. చక్కగా ఇవి వేసుకొని 8 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో వేయించుకోండి. చక్కగా వేగిపోతాయి. ఇలాంటి వేపుళ్ళు చాలా ఉన్నాయండి మన ఛానల్‌లో. లింకులైతే నేను డిస్క్రిప్షన్‌లోను గాని, కామెంట్ సెక్షన్‌లో గాని పెడతాను. ఒక్కసారి వాచ్ చేయండి. చూడండి కూరంతా చక్కగా వేగింది కదా! ఇలా వేగితే చాలండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్నోళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ట్రై చేశాక ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.